ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని దుబ్బాక పట్టణంలో ఉన్నటువంటి 876 గృహాలకు సంబంధించినటువంటి లాటరీని గౌరవ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఈరోజు ఇల్లు డ్రా చేయడం ప్రారంభించడం జరిగింది. మొత్తం 1800 మంది లబ్ధిదారులు అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లోంచి అర్హత కలిగినటువంటి 589 మందిని మొదట విడత కింద ఈరోజు అధికారులు ఎంపిక చేయడం జరిగింది. చాలా కాలం నుంచి సుమారు 2018 అక్టోబర్లో ఇద్దామని అనుకున్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సుమారు 4 సంవత్సరాల కాలం తర్వాత చివరికి ఒక కన్క్లూజివ్ స్టేజ్కి వచ్చి ఈరోజు మొదటి దశ ఇల్లు 589 ఇళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. పేదోడికి ఇల్లు కట్టించాలనేటువంటి కళ అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, చంద్రశేఖరరావు గారు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నీ కలగలిపి మున్సిపాలిటీలో ఇల్లు లేనటువంటి పేదలందరికీ ఇల్లు ఇవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లోపల ఎవరికి డబ్బులు ఇవ్వడం కానీ ఎవరికి పైరోలు చేయడం కానీ దయచేసి ఎవరు చేయొద్దు. మిగిలిన ఇళ్లను కూడా మళ్ళీ లబ్ధిదారుల ఎంపికని ఇంతే పారదర్శకంగా అధికారులందరూ కలిసి ప్రజాప్రతినిధుల సమక్షంలో కూడా చేస్తారు. కాబట్టి ఈ 589లో ఎవరైతే ఇళ్ళు వచ్చినారో వారికి అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రాని వాళ్ళు కూడా ఎవరు డిసప్పాయింట్ కావద్దు. మిగిలిన ఇళ్ళని మళ్ళీ ఒక 15 రోజులు ఇచ్చి టైం ఇచ్చి మిగతా కూడా మళ్ళీ ఎంక్వైరీ చేసిన తర్వాత రానటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ లబ్ధిదారులకు న్యాయం చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు డ్రా చేసినటువంటి 600 ఇళ్ళకి సంబంధించి మీకు ఏ ఇల్లు ఏ బ్లాక్ ఏ ఫ్లాట్ అలాట్ అయిందనే చాలా స్పష్టంగా చెప్తారు. ఇప్పటి నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి 200 ఇండ్లు కాంట్రాక్టర్ అక్కడ ఏమైనా తలుపు పడతలేదా, బోల్ట్ పడతలేదా, అద్దం పగిలిపోయిందా, ఇవన్నీ రిపేర్లు చూస్తూ మార్చి 1కి ఒక 200, మార్చి 10కి ఒక 200, మొత్తానికి ఉగాది లోపల దుబ్బాకలో ఉన్నటువంటి గృహాలన్నీ కూడా మీకు కొత్త పండుగ సందర్భం కల్లా గుర్తింపులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. లబ్ధిదారులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ రాని వాళ్ళు దయచేసి పైరోలు చేయకండి. మళ్ళీ అధికారులు వచ్చి ఎంక్వైరీ చేస్తారు, మీకు అందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.